హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. స్టాక్ మార్కెట్లో మనకి ఎక్కువగా వినిపించే పేరు పోర్ట్ఫోలియో. ఈ పోర్ట్ఫోలియోలో అసలు ఎలా బిల్డ్ చేసుకోవాలి, మనకి ఈ పోర్ట్ఫోలియోలో ఎన్ని స్టాక్స్ ఉండాలి, ఒక మధ్య తరగతి కుటుంబంలో ఉన్నవాళ్ళు ఈ పోర్ట్ఫోలియోని ఎలా బిల్డ్ చేసుకోవచ్చు, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు పవన్ కుమార్ ఫ్రమ్ ట్రేడింగ్ బ్రోస్. తనని అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్ మేడం. పవన్ గారు, మనకి మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి స్టాక్ మార్కెట్ మీద అవగాహన కూడా ఉండదు, కానీ వాళ్ళకి స్టాక్ మార్కెట్లో ఉండాలి, ట్రేడింగ్ చేయాలి, లేదంటే మేము మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కోవాలి, ఇలా చాలా ఉంటాయి. సో మనకి ఇక్కడ ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి అర్థమయ్యే విధంగా ఒక పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవాలంటే వాళ్ళ పోర్ట్ఫోలియోలో మినిమం ఎన్ని స్టాక్స్ ఉండాలి? స్టాక్ మార్కెట్ అనేది రిచ్ పీపుల్కి కాదు యాక్చువల్లీ. సో ఎవరన్నా చేయొచ్చు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా బిల్డ్ చేసుకోవాలి, రిచ్కి పూర్కి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళ దగ్గర హెవీ ఫండ్ ఉంటుంది. లైక్ వాళ్ళు ప్రీవియస్ వాళ్ళు సంపాదించిన వాళ్ళు కానీ, లైక్ ఏదో విధంగా ల్యాండ్స్ కొన్న వాళ్ళకి కానీ వాళ్ళకి హెవీ మనీ ఉంటుంది. మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే ఇప్పుడు జనరేట్ చేస్తున్న వాళ్ళు, అంతే డిఫరెన్స్. సో వాళ్ళకి వీళ్ళకి, సో ఇప్పుడు జనరేట్ చేస్తున్న వాళ్ళకి ఇవి ఉంటాయి. మన వాళ్ళు ఎలా బ్యాక్ సైడ్ వాళ్ళు అలాగే బిల్డ్ చేయలేదు, మనమన్నా బిల్డ్ చేయాలి పోర్ట్ఫోలియో నెక్స్ట్ జనరేషన్కి. సో స్టాక్స్ అన్నీ కూడా బూమ్ అవుతున్నాయి. లైక్ యూఎస్ఏలో చూసుకుంటే మనకి 40% ఆఫ్ ద ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ ఉంటారు. ఇండియాలో ఎంత పర్సెంటేజ్ ఉంటారు? మ్యాక్సిమం 5% ఉన్నారు. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నారు. ఓకేనా? సో ఇప్పుడు ఎందుకంటే అప్డేట్ అవుతున్న కంట్రీ కాబట్టి నాలెడ్జ్ వస్తుంది. మన కంట్రీలో కూడా కొంచెం మంది ఎక్కువ ఫ్రాడ్ చేసే వాళ్ళు ఉంటారు. ఏదన్నా అవకాశం వస్తే దాన్ని ఫ్రాడ్ కింద కన్వర్ట్ చేసేయడం కానీ, ఫేక్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. దానివల్ల కొంచెం నెగిటివిటీ కూడా ఉంది. సో మనం ఎలా బిల్డ్ చేయాలన్న దానికి ఒక ఫార్ములా చెప్తాను. అది బ్లైండ్గా ఫాలో అయిపోమని నేను చెప్పను, కానీ ఒక ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకోండి, మీకు తెలిసిన అడ్వైజర్ కానీ సలహాలు అడగండి తర్వాత. బట్ నేను ఒక వ్యూ చెప్తున్నాను. ఆ వ్యూ మీకు మీకు హెల్ప్ అవ్వచ్చు మీ జర్నీకి, ట్రేడింగ్ జర్నీకి. సో ఆ వ్యూ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక స్టాక్ ఉంది, పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేయాలని చెప్పేసి, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా బిల్డ్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి. ఇన్స్టెంట్గా అయితే బిల్డ్ చేయలేం. దానికి ఏదైనా ప్లాన్ ఉందంటే ఈ ప్లాన్ వాడచ్చు. నేను అనుకుంటున్న ప్లాన్ మీకు నచ్చితే నచ్చవచ్చు, నచ్చకపోతే నచ్చకపోవచ్చు. బట్ మై ఒపీనియన్ ఈజ్, నేనేమనుకుంటున్నానంటే ఒక మల్టీబ్యాగర్ అంటే లాస్ట్ 2 yearsలో బాగా గ్రోత్ అయిన స్టాక్స్ని పిక్ చేసుకుని, అదేవిధంగా వెయిటేజ్ స్టాక్స్లో ఉన్న వెయిటేజ్ స్టాక్స్ అంటే ఏంటంటే మేడం, బ్యాంకింగ్ సెక్టర్కి గాను ఒక సెక్టార్ కింద డివైడ్ చేశారని చెప్పాను కదా నేను. ఆ డివైడ్ చేసిన దానికి ఒక ఇండెక్స్ కింద పెట్టారు, దాన్ని బ్యాంక్ నిఫ్టీ అంటారు. బ్యాంక్ నిఫ్టీలో అన్నీ కూడా బ్యాంక్స్ ఉంటాయి, అన్ని బ్యాంక్స్ ఉంటాయన్నమాట. సో అలాగా ఆ సెక్టార్స్లోని వాళ్ళు బ్యాంక్ నిఫ్టీలో యాడ్ చేశారంటేనే మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్న స్టాక్ని యాడ్ చేస్తారు ఎన్ఎస్సీ వాళ్ళు కానీ, ఇవి కానీ వీళ్ళు కానీ. అర్థమైంది. సో అలాంటి దాంట్లో కొంచెం లో ప్రైజ్ ఉన్న స్టాక్స్ని అలా పిక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక స్టాక్ని పిక్ చేసుకున్నాం అనుకోండి, పిక్ చేసుకోవడానికి ఫండమెంటల్ టెక్నికల్ అనాలిసిస్ కావాలి, న్యూస్ బేస్డ్ కూడా కావాలి. పిక్ చేసుకోవడం గురించి మాట్లాడట్లేదు నేను, పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేయాలన్న గురించి మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు ఒక స్టాక్ని మనం తీసుకున్నాం, అది 50 రూపీస్ దగ్గర 40 రూపీస్ దగ్గర ఉంది. సో 50 రూపీస్ దగ్గర ఉంటే దాన్ని నేను బై చేశాను. ఒక 1 lakh పెట్టాను, నా దగ్గర 1 lakh ఉంది. 1 lakh పెట్టాను. నా 1 lakh రావడానికి ఎంత టైం పడుతుంది? ఆ 50 రూపీస్ అన్నది ఇంకో 50 రూపీస్ పెరిగితే డబల్ అయితే నా క్యాపిటల్ నేను ఎంత పెట్టానది నాకు డబల్ అవుతుంది, అంతేనా? సో ఇప్పుడు 100 రూపీస్ అయిపోయింది. అది నేను 1 lakh పెట్టింది, అది 2 lakh కింద మారింది. అప్పుడు నేను పెట్టింది ఎంత అక్కడ? 1 lakh కదా. నాకు ప్రాఫిట్ ఎంత వచ్చింది? 1 lakh. వచ్చిన ప్రాఫిట్ని అక్కడ వదిలేసి నేను పెట్టిన 1 lakh నేను తీసేసుకుంటాను. అది ఇన్స్టెంట్గా రోజులని 2 రోజులని జరిగిపోదని నేను చెప్పట్లే, టైం పడుతుంది. 3 months 4 months 5 months అలా పడుతుంది మంచి స్టాక్ని తీసుకుంటే. సో మన మనీ మనం తీసేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ కొత్త మంచి స్టాక్ని ఎదుగుతాం. అక్కడ 1 lakh వదిలేసాం, ఆ స్టాక్లో అలా 1 lakh వదిలేసాం కదా, దాంట్లో వచ్చిన ప్రాఫిట్ దాంట్లోనే వదిలేసాం. మళ్ళీ ఇంకో మల్టీ బ్యాగ్ని పట్టుకుంటాం. ఓకే, మళ్ళీ మంచి స్టాక్ని పట్టుకుని మళ్ళీ 1 lakh నా దగ్గర ఉన్న 1 lakh దీంట్లో పెడతాను. మళ్ళీ ఇది డబుల్ అయినప్పుడు మళ్ళీ 1 lakh తీసేస్తారు. నా మనీ నేను తీసేసి మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తున్నాను అనుకోండి, ఈ రోజు కూడా డబుల్ అయిపోతుంది అనుకోండి. అక్కడికే వచ్చేయాలని కాదు, కొంచెం ఎక్స్ట్రా వచ్చినా సరే నా మనీ నేను తీసుకుని మిగతా దాంట్లో వదిలేస్తాను. అదేందా? అలా ఒక 5 years లాంగ్ టర్మ్లో నేను ఒక 5 years 6 years ఇలా చేయడం వల్ల ఒక 50 స్టాక్స్ డిజైన్ క్రియేట్ అవుతాయి కదా. అర్థమైందా మీకు? సో ఆ 50 స్టాక్స్ కూడా అదే నా పోర్ట్ఫోలియో. ఓకే, ఈజీగా డెవలప్ అయిపోయింది కదా పోర్ట్ఫోలియో. సో ఇప్పుడు ఆ 5 years బిల్డ్ చేసిన స్టాక్స్ని నేను వదిలేసి, సో మళ్ళీ ఇంకో 10 years తర్వాత వాటిని చూసాను అనుకోండి, దాంట్లో 30 స్టాక్స్ అన్నా నాకు డబుల్ అయ్యి ఉంటాయి. ఇట్ విల్ బికమ్ బిగ్ పోర్ట్ఫోలియో. అంటే 50 స్టాక్స్ క్రియేట్ చేస్తే మీరు ఎంత ఫండ్తో పోర్ట్ఫోలియో క్రియేట్ చేసినట్టు? 50 lakhs అంతే. 1 lakhతో మనం స్లోగా ఇట్ విల్ టేక్ టైం, బట్ ఇట్ విల్ బూమ్ అనమాట, నెక్స్ట్ జనరేషన్ యూజ్ అయ్యేలా. ఓకేనా? ఈ విధంగా మనం పోర్ట్ఫోలియోని ఈ మెథడ్ ద్వారా బిల్డ్ చేసుకోవచ్చు. మీకు ఏమన్నా పర్సనల్ మెథడ్స్ ఉంటే, థాట్స్ ఉంటే అవి క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు అంతా 50 lakh ఒకేసారి ఇమ్మంటే నేను ఇవ్వగలను, మీరు కానీ నేను కానీ ఏ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అవ్వదు అది. సో అదే ఇలా 1 lakhతో జనరేట్ చేసుకోవడం అవుతుంది. బట్ దీనికి ప్రాపర్ గైడెన్స్ ఉండాలి, ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి. మీరు బ్లైండ్గా వెళ్ళకండి. మార్కెట్లో 90% ఆఫ్ ది పీపుల్ 80% ఆఫ్ ది పీపుల్ లాసెస్లో ఉండడానికి ఒకటే రీజన్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఎవరో చెప్పింది విన్నాం,
నాలాంటి వాడు చెప్తే నేయడం, లేకపోతే ఎవరో చెప్తే వీడియోస్లో చెప్పడం, ఛానల్స్లో చెప్పడం, అది మీకు తెలుసో తెలియక మీరు పెట్టేసుకోవడం. నేను చెప్పినవాడిని నేను మేనేజ్ చేసుకుంటాను, అది పడుతున్నప్పుడు రన్ అవుతున్నప్పుడు. మీరు మేనేజ్ చేసుకోవాలంటే మాత్రం మీకు తెలియాలి, దాన్ని ఫస్ట్ నేర్చుకోవాలి. నేర్చుకోకుండా ఎవరు చేయమన్నారు అసలు? నేర్చుకోకుండా చేసి మిమ్మల్ని ఎవరు మనీ పోగొట్టుకోమన్నారు? నేర్చుకోకుండా నేను వాళ్ళు చెప్పానని పెట్టేయమన్నారు, వాళ్ళు చెప్తే పెట్టేస్తారా? ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వద్దు. పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకునే ముందు మీరు ప్రాపర్గా తెలుసుకుని కాన్సెప్ట్లన్నీ ఫండమెంటల్, టెక్నికల్, న్యూస్ బేస్ తెలుసుకునే మీరు అనాలిసిస్ చేసుకుని మీరు పెట్టుకుంటే మీరు గ్రో అవుతారు. ఓకేనా? ఈ విధంగా మనం జనరేట్ చేసుకోవచ్చు. ఓకే పవన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.